రాష్ట్రంలో ఇవాళ కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాయంత్రం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ సహా పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లో ఏర్పడిన ద్రోణి కారణంగానే వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. ఈ వర్షాలను ఎర్లీ మాన్సూన్ గా పిలుస్తారని వివరించారు. 4 రోజుల తర్వాత సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, ఇవాల్టి వెదర్ అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తమిళనాడు వైపుగా ఒక ద్రోణి ప్రవహిస్తుంది. ఇది కర్ణాటక కావచ్చు, తెలంగాణ మీదుగా కూడా వెళ్తున్న నేపథ్యంలో అయితే ఇటు సడన్ రెయిన్ ఫాల్స్ మనం చూస్తున్నాం. దీన్ని ఎర్లీ మాన్సూన్గా కూడా చెప్తూ ఉంటారు. దాదాపు నెలన్నర రోజులుగా అయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదని, అంటే సాధారణం కంటే కూడా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు మెరుగనే కనిపించినాయి. కానీ ఒక్కసారిగా నిన్నటి నుంచి కూడా వాతావరణం చల్లబడింది. నిన్న ఈవినింగ్ చాలా ప్రాంతాలలో అయితే ఈదురుగాలు కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా అదే వాతావరణం కూడా ఉండబోతున్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణలో అయితే ఈదురుగాలతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీస్తుందని, దాంతోపాటు భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయని, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ తెలిపితే, ఇటు దక్షిణ మధ్య తెలంగాణలో మాత్రము కాస్త వేడి గాలులు ఉంటాయి. అక్కడ టెంపరేచర్స్ కూడా హైక్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా తెలిపింది. ముఖ్యంగా ఈరోజు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల కావచ్చు, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ఇటు వరంగల్, ములుగు, హనుమకొండ ఈ జిల్లాల్లో అయితే ఈవినింగ్ 5 to 6 మధ్యలో అయితే అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు కిలోమీటర్కి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఈ ద్రోణి ప్రభావంతోనే ఈ సడన్ రెయిన్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయని కూడా తెలిపింది. ఈ 4-5 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. అంటే మిక్స్డ్ వాతావరణం, కొన్ని ప్రాంతాల్లో ఎండ కనిపిస్తే మరి కొన్ని ప్రాంతాల్లో ఈవినింగ్ ఆగానే చలి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇటు నైట్ పూట ఉష్ణోగ్రత కూడా తగ్గినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 5 రోజుల పాటు ఇదే రకమైన వాతావరణము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపించినప్పటికీ కూడా ఈ 5 రోజుల తర్వాత సాధారణం కంటే కూడా చాలా ప్రాంతాల్లో 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత ఇదే ఎర్లీగా వేసవికాలం స్టార్ట్ అయిన ఇయర్గా కూడా చెప్తుంది వాతావరణ కేంద్రం. కాబట్టి ఇటు ఏప్రిల్ మిడ్లో కావచ్చు, మేలో కావచ్చు, ఈ 2 నెలల్లో చాలా డేంజర్ హెవీ హీట్ వార్నింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదు అవుతుంటే, ఇక నెక్స్ట్ మంత్ మొదట్లో కావచ్చు, ఈ మంత్ ఎండింగ్లో కావచ్చు, చాలా ప్రాంతాలలో అయితే 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు అయితే కాస్త గుడ్ న్యూస్గా చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్న ఎండ వేడికి ఇబ్బంది పడే నగరవాసులు గత నిన్న నుంచి కూడా 5 రోజుల పాటు కాస్త రిలాక్స్ అవ్వచ్చు. కూల్ న్యూస్ అయితే వాతావరణ శాఖ చెప్పిందని చెప్పుకోవచ్చు. శ్రవంతి. రైట్ మౌనిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.